సరే, నాతో కలిసి చూడండి పుస్తకాన్ని. యోధా వ్రాసిన పత్రిక. యోధా వ్రాసిన పత్రిక అనుకున్నారా? చాలా సంతోషం. యోధా వ్రాసిన పత్రిక 20వ వచనం నుండి 23 వరకు మార్చి చదువుతాం. అంటే ఆ వచనాలే చెప్తాను అని కాదు, కానీ మొత్తం పుస్తకం అంతా మనం అవలోకనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ పుస్తకం యొక్క రూపురేఖలు మనం అర్థం చేసుకోవడానికి ఈ బైబిల్ స్టడీ ఉపయోగపడాలని నా యొక్క ఆశ. యోధా పత్రిక 20 నుంచి 23 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 20, 21 కలిసి ఉంటుంది, నేను చదువుతాను. 22, 23 కలిసి ఉంటాయి, మీరు చదవండి. 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మా విశ్వాసం కొరకు, మా క్రియాశీలక జీవితం కొరకు మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ లేఖనాల పుస్తకాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పుస్తకం మొదటి పేజీ మొదటి వచనం దగ్గర నుంచి చివరి పేజీ చివరి వచనం వరకు నీ ఆత్మావేశం వలన వ్రాయబడిన లేఖనాలు. ఇవి అధ్యయనం చేసి నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న ఆయా సమయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం ఈ ప్రత్యేకమైన ఈ బైబిల్ అధ్యయన సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మేము నేర్చుకొనవలసిన కొన్ని పాఠాలు నేర్చుకొని మా విశ్వాస జీవితానికి తీసుకోవలసిన తగు జాగ్రత్తలు తీసుకునే కృప మాకందరికీ మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, నీ దాసుడు సంఘం నీ కొరకు పడుతున్న ప్రయాసలో మీరే కృప చూపుదరని, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి మా ప్రియుల క్షేమం కొరకు వాడుకుంటారు అని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, నూతన నిబంధన గ్రంథంలో వ్రాయబడిన పత్రికలు క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ ఆచరణకు కావలసినంత బోధ పత్రికల్లో మనకు లభ్యమవుతుంది. విశ్వాసానికి సంబంధించిన బోధ అంటే సిద్ధాంతం, డాక్ట్రిన్. క్రియాశీలక జీవితానికి సంబంధించిన బోధ అంటే అది మన డ్యూటీ. ఈ డాక్టర్కి ఈ డ్యూటీకి మధ్యలో కనబడకుండానే ఉత్పన్నం అయ్యేది మరొకటి ఉంటుంది, అదే మన ధ్యానం, అది డివోషన్. క్రైస్తవ జీవితానికి ఈ 3 ప్రాముఖ్యం. ఈ 3 ఎలా ఉంటాయి అని ఒక దైవజనుడు ఒక చిత్రం వేశాడు. అంటే ఒక చెట్టును చిత్రంగా వేసి భూమి లోపల కనబడకుండా ఉండేటువంటి వేర్లు
సిద్ధాంతం, డాక్ట్రిన్ అన్నాడు. అవి కనబడవు కానీ లోపల ఉన్నాయి. అక్కడ నుంచి పైకి వరకు ఉండే ఆ కాండాన్ని డివోషన్ అన్నాడు. ఆ పైన వచ్చేటువంటి కాయలు, పండ్లు వాటిని డ్యూటీ అన్నాడు. ఒక చెట్టుకు మంచి కాయలు, పండ్లు రావాలి అంటే, ఫలించాలనంటే దాని కాండం ఆరోగ్యంగా ఉండాలి. దాని కాండం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా దాని యొక్క వేర్లు చాలా ఆరోగ్యంగా ఉండాలి. కనుక మన క్రైస్తవులంగా సరైన ఫలభరితమైన జీవితం జీవించాలంటే మన ధ్యానపూర్వక జీవితం బాగుండాలి. మన ధ్యానం సరిగా ఉండాలి అంటే తప్పనిసరిగా మన యొక్క సిద్ధాంతాలు లేక మనం ఏ ప్రామాణిక సత్యాల మీదైతే కట్టబడ్డామో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ విచారకరమైన విషయం ఏంటనంటే క్రైస్తవ సంఘాలలో నాకు తెలిసినంత వరకు నా కొద్ది క్రైస్తవ అనుభవంలో సిద్ధాంత సత్యాలను గూర్చినటువంటి నేర్చుకోవాలి, అవి ఎరగాలి, అందులో ఎక్కువ ఇంకా పరిజ్ఞానం సంపాదించుకోవాలి అన్న తపన అది చచ్చిపోయినటువంటి కాలంలోంచి మనం ప్రవహించుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. అందుకనే సిద్ధాంతం, బోధ, దాని మీద పెద్ద మనసు పెట్టేటువంటి విశ్వాసులు కరువైపోతూ ఉన్నారు. ఒక పెద్ద ఆయన, నేనే నేరుగా విన్నాను, ఆయన తెలుసన్నారో తెలియకన్నారో కానీ తర్వాత ఆయన చెప్పిన మరో మాట విన్నప్పుడు ఆయన తెలియకే ఆ రోజు అన్నారేమో అనిపించింది నాకు. దేవుని వాక్యంలో ఉన్న వాక్య సిద్ధాంతం నేర్చుకోవడం అంటే ఎలా ఉంటుందంటే చీకటి గదిలో నల్ల పిల్లిని వెతికినట్టు ఉంటుంది అన్నాడు. చెప్పండి, ఏ గదిలో? చీకటి గదిలో ఏం పిల్లి? నల్ల పిల్లి. వెతికితే ఏం దొరుకుద్ది? ఏమీ దొరకదు సరికదా. చీకటి గదిలో నల్ల పిల్లిని వెతకడానికి ప్రయత్నం చేస్తే అది మీద పడి రక్కొచ్చు, కనుక అది ప్రమాదం కూడా. కనుక బైబిల్లోంచి సిద్ధాంతాల మీద పడి అవి నేర్చుకోవడానికి కానీ మీరు ప్రయత్నం చేస్తే చీకటి గదిలో నల్ల పిల్లిని వెతుకున్న వాళ్ళు అవుతారు. జగత్ అని ఒక టైంలో కొంచెం మనుషులను కొంచెం గట్టిగానే బెదిరించారు. తర్వాత ఎప్పుడో విశాఖపట్నం వచ్చినప్పుడు వాక్య సత్యాలు తెలియకపోతే ఇక సరైన ఆచరణాత్మక జీవితం ఏమొస్తుందని మళ్ళీ ఆ పెద్ద ఆయన్ని చెప్పారు. కాబట్టి అప్పుడు ఏ దృక్కోణంలో చెప్పారో ఏమో అనిపించింది నాకు. థియరీ తెలియకుండా ప్రాక్టికల్స్ చేస్తే కొంత నడిస్తే నడవచ్చేమో కానీ ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం ఎట్లనో మనకు తెలియదు. కనుక చదువుకునే పిల్లలకు కూడా ముందు థియరీ బాగా నేర్పించి తర్వాత ప్రాక్టికల్స్ నేర్పించి వాళ్ళను నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేస్తారు. థియరీ అవసరం, అలాగనే ప్రాక్టికల్ కూడా అవసరం. సార్, థియరీకి ఎక్కువ మార్కులు ఉంటాయా, ప్రాక్టికల్స్ ఎక్కువ మార్కులు ఉంటాయా మీరు చెప్పండి. ఏంటమ్మా? థియరీకి ఎక్కువ మార్కులు ఉంటాయి ప్రాక్టికల్స్ కంటే కదా. మరి క్రైస్తవ విశ్వాసంలో ఈ థియరీని, విశ్వాస సత్యాలను, బోధను మరి నేర్చుకోవడానికి మనుషులు ఎందుకో పెద్ద ఇష్టం చూపకపోవడం అది కొంచెం బాధ అనిపించిన. మీరు అపోస్తలుడైన పౌలు పత్రికలు మీరు గమనిస్తే మొట్టమొదట ఆయన రాసేవన్నీ సిద్ధాంత సత్యాలే, దాని తర్వాతే క్రియాశీలక పాఠాలు. ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక ఉందనుకోండి, మొదటి అధ్యాయం నుంచి మళ్ళీ 11వ అధ్యాయం వరకు కంప్లీట్గా డాక్ట్రిన్ అంతే. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అది ప్రాక్టికల్ టీచింగ్ అన్నమాట, క్రియాశీలక పాఠాలు అన్నమాట. అటు తర్వాత గలతీలకు రాసిన పత్రిక అనుకోండి, మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు సిద్ధాంత సత్యాలు, మళ్ళీ 5, 6 అధ్యాయాలు వచ్చినప్పుడు అది క్రియాశీలక పాఠాలు. అలాగే ఎఫెసీ పత్రిక చూసినా అలాగే కనబడుతుంది. తర్వాత వెనక్కి వచ్చిన హెబ్రీ పత్రిక చూసినా అలాగే కనబడుతుంది. ఈ పత్రికలన్నీ కూడా మన విశ్వాస జీవితానికి కావలసిన సిద్ధాంత సత్యాలను ముందు అందించి క్రియాశీలక పాఠాలను చక్కగా అందించే పుస్తకాలు. ఇవి క్రైస్తవ సంగమనకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఐశ్వర్యం. ఇది గొప్ప ధననిధి, ఇది ఒక గని.
దాంట్లోంచి మనం ఏమి సంపాదించుకోవాలో సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి పత్రికల్లో సాధారణ పత్రికలు అంటారు. పత్రికలు ప్రియులారా, పత్రికలు మళ్ళీ విడగొడితే సంగమునకు పత్రికలు ఉన్నాయి, తర్వాత కాపరులకు పత్రికలు ఉన్నాయి, తర్వాత సాధారణ పత్రికలు ఉన్నాయి. సంగమునకు వ్రాయబడిన పత్రికలు అవి ఎక్కువ పౌలే రాశాడు. తర్వాత కాపర్లకు రాయబడిన పత్రికలు కూడా పౌలే రాశాడు. జనరల్ లెటర్స్ అని అంటే అది స్పెసిఫిక్గా వీళ్ళకి అని చెప్పి, లేదా ఈ సంగమునకు అని చెప్పి కాకుండా అందరికీ అవసరమైనటువంటి ఏమండి సాహిత్యాన్ని వ్రాసినటువంటి రచయితలు ఉన్నారు. యాకోబు ఆకోవకే చెందుతాడు, తర్వాత యోహాను కూడా ఆకోవకే చెందుతాడు. జనరల్ లెటర్ అందరికీ సంబంధించింది. అలాగనే యోధా పత్రిక కూడా ఆకోవకే చెందుతుందన్నమాట. సరే, యోధా పత్రిక దగ్గర వచ్చినప్పుడు ఈ పత్రిక ఒక బ్యూటీ ఉంటుంది. మీరు చదువుతుంటే మీకు ఆసక్తి కలగడానికి దీని బ్యూటీ ఏంటో చెప్తాను, వినండి. ఈ రచయిత ఏది రాసినా మూడు విషయాలు వరుసగా రాస్తాడు. ఏదైనా విషయం చెప్పాలనుకున్నాడంటే అది 3 మాటల్లో ఉంటుంది అనేది మీ మనసులో పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రతి దాని గురించి 3 విషయాలు ఆయన వ్రాయడాన్ని చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. తర్వాత ఈ పత్రికలోనికి మనం వెళ్ళకపోవడం, మనం తెలుసుకోవలసిన విషయం ఏంటనంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలోనే విశ్వాస భ్రష్టులు వాళ్ళని అపోస్టేట్ ఏమండి వన్స్ అని అంటారు. విశ్వాస భ్రష్టులు విశ్వాసంలోకి వచ్చినట్టే కనబడ్డారు, కానీ వారి విశ్వాసం జెన్యూన్గా లేదు. ఒక రోజున విశ్వాస పరిత్యాగం చేసిన మనుషుల్లా కనబడతారు కనుక వారి యొక్క పతనావస్థ చాలా గట్టిదిగా కనబడతా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనికి మొదటి శతాబ్ద క్రైస్తవులే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళను జ్ఞాపకం పెట్టుకొని దైవజనుడు ఈ పత్రికను రాశాడా అని అనిపిస్తుంది. ఈ పత్రికకు సమాంతర సాహిత్యం ఉంది బైబిల్లో. మీరు పేతురు రాసిన 2వ పత్రిక చదవండి, తర్వాత యోధా రాసిన పత్రిక చదవండి. ఈ 2 పక్కపక్కనే పెట్టి మీరు చదివితే వీరిద్దరూ కూడబలుకొని లేక ఒకరొకరు చెప్పుకొని ఈ పత్రికలు రాశారా అన్నట్టుగా ఆయన రాసిన విషయాలే ఈయన రాసినట్టు అనిపిస్తుంది, ఈయన రాసిన విషయాలే ఆయన ప్రస్తావించినట్టు అనిపిస్తుంది. మెట్టుకు మనం ఆయన దగ్గర ఈయన దగ్గర ఆయన కాపీ కొట్టారని చవకబారు ఆలోచన చేయకండి. వీరు ఇరువురిని ప్రేమించి ప్రేరేపించే పరిశుద్ధాత్మ దేవుడు సంగమును ప్రేమించి వ్రాయించినటువంటి అద్భుతమైన సాహిత్యం ఇది. కనుక ఈ 25 వచనాలను 3 చిన్న ముక్కల్లో మనం విభజించి అధ్యయనం చేయొచ్చు అన్నమాట. సరే, 1వ వచనం నుండి ఇక్కడి నుంచి లోపలికి వెళదాం. 1వ వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు మీరు గమనిస్తే పత్రిక వ్రాయుటకు సందర్భం, అకేషన్ ఆఫ్ ద ఎపిసల్, పత్రిక వ్రాయుటకు సందర్భాన్ని మనం చూస్తాం. అది తర్వాత నేను ఆ 3 వచనాల నుంచి కొన్ని తలంపులు చెప్తా. తర్వాత 4వ వచనం దగ్గర నుంచి మీరు 15వ వచనం వరకు మీరు గమనిస్తే, 15 కాదు 16 వరకు మీరు గమనిస్తే పత్రికలో ప్రస్తావించబడిన విశ్వాస భ్రష్టత్వం, ఈ పత్రికలో ప్రస్తావించబడిన విశ్వాస భ్రష్టత్వాన్ని మనం చాలా డీటెయిల్గా మనం చూస్తాం. దానికి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు. తర్వాత అప్పుడున్న వారు ఎలా బ్రతుకుతున్నారు విశ్వాస భ్రష్టులుగా, వారిని మన ముందు పెట్టాడు. మనం ఎలాగ జీవించాలనో వారిని చూస్తూ ఉన్నప్పుడు వారికి ఉండేటువంటి ఆ చెడ్డ వైఖరి, చెడ్డ మనస్తత్వం, చెడ్డ పనులు మనం కూడా చేయకుండా ఎలా ఉండాలో కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. తర్వాత 17వ వచనం నుంచి చివరి 25వ వచనం వరకు పరిశుద్ధుల ప్రతిస్పందనను మనం చూస్తాం. ఇది సెయింట్స్ యొక్క రెస్పాన్స్. పరిశుద్ధులు ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి కాలంలో ఎలాగ ప్రతిస్పందిస్తూ భక్తి చేయాలి అనేది మనం ఆ 17వ వచనం నుంచి చివరి 25వ వచనం వరకు స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. అంతే, 3 విషయాలు. పత్రిక వ్రాయుట సందర్భం, పత్రికలో ప్రస్తావించబడిన విశ్వాస భ్రష్టత్వం, తర్వాత పరిశుద్ధుల యొక్క ప్రతిస్పందన. ఈ 3 విషయాలే భక్తుడు రాశాడు. కానీ
అసలు బైబిల్ అంతా ఈయన తిరిగేసి అన్ని సంగతులు ఈ ఒక్క పేజీలోనే పెట్టాడా అన్నట్టుగా అన్నీ ఇందులో మనకు కనబడతాయి. కాబట్టి మొదటి ఆ 3 వచనాల్లోంచి పత్రిక వ్రాయట ఒక సందర్భం 3వ వచనంలో చెప్పిన తాను మొట్టమొదట తాను పాఠకులకు పరిచయం చేసుకుంటున్నాడు. నాతో ఉన్నారా? నేను ముందే చెప్పాను, ఆయన ఏది చెప్పినా 3 ఉంటాయి అని చెప్పాను కదా. చూడండి, తన గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు ఎట్లా పరిచయం చేసుకున్నాడు? యేసుక్రీస్తు దాసుడును 1, యాకోబు సహోదరుడు 2, అయిన యోధ 3. యోధ అంటే సరిపోదా? లేదు, అన్నీ చెప్పాలి. మా వింటున్నారా? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యోధ. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ యాకోబు ఆ రోజుల్లో సంగమునకు అధ్యక్షుడు. ఎర్లీ చర్చ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే యాకోబుని. ఆయన నేతృత్వంలో సంఘం నడుస్తుంది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో సంఘ సభ జరిగినప్పుడు తప్పుడు సిద్ధాంతం మీద ఎర్లీ చర్చ్ కౌన్సిల్ కూర్చొని వాళ్ళు కొంత చర్చించుకొని ఇదే సరైన బోధ, ఇది సరైన బోధ కాదు అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవలసి వచ్చినప్పుడు ఆ సభను నిర్వహించింది ఎవరు అధ్యక్షత నడిచిందంటే యాకోబు అధ్యక్షునే నడిచింది. ఇప్పుడు అధ్యక్షుని యొక్క సహోదరుడును అనే పరిచయం ఒకటి ఉంది. దానికంటే ముందు పరిచయం నేను యేసుక్రీస్తు దాసుడును అనే పరిచయం మాట. ఈ రెండిట్లో ఏది గొప్ప? యాకోబు సహోదరుడు గొప్ప, యేసుక్రీస్తు దాసుడు గొప్ప? ప్రెసిడెంట్ గారు తమ్ముడిని గొప్ప, లేకపోతే యేసుక్రీస్తు యొక్క దాసుడిని గొప్ప? అంటే మీరండి, ఒకవేళ యోధానే మన ముందు ఉంటే నీ పేరు ఒకటి చెప్తే మాకు అర్థం కాదా? అది చెప్తే సరిపోదా? ఇంత వివరణ అవసరం అంటే లేదు, మీకు తెలియాలి. ఇప్పుడు నేను రాసినటువంటి పత్రిక నేను ఒక వ్యక్తి యొక్క దాసుడును, ఆ వ్యక్తి ఏం చెప్పాడో, ఏమి రాయమన్నాడో అదే రాశాను. నేను రాసినటువంటి మాటలు నా పైనున్న ఒక అథారిటీ నుంచి నేను మీకు చెప్పిన మాటలు, రాసిన మాటలు మీకు అర్థం కావాలి. అందుకే ఆ మాట చెప్పుకున్నాను. మళ్ళీ చాలామంది యోధాలు ఉంటారు కదా, మళ్ళీ ఏ యోధానని మీరు అనుకుంటారేమో. అందుకని సంగమునకు అధ్యక్షుడైన యాకోబు యొక్క సహోదరుడను అని కూడా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నాకు ఇష్టమైన పదం దాసుడు. ఏంటంటే ఎవరి దాసుడు? యేసుక్రీస్తు దాసుడు. దాసుడు అనే మాటకు మళ్ళీ ఒక 3 అర్థాలు వస్తాయి. అది ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవలసిన ఒక 3 అర్థాలు. దాసుడు అనే మాటకు మొదటి అర్థం ఏంటనంటే పర్చేజ్డ్ వన్, కొనబడినవాడు అని అర్థం. ఆమె అర్థమవుతున్న పౌలు కూడా నేను దాసుడను అని పరిచయం చేసుకున్నప్పుడు డ్యూలాస్ అనే పదం ఉపయోగించబడింది. నేను కొనబడిన వాడిని. సరే, కొనబడినవాడు మొదటి అర్థం. రెండో అర్థం ఏంటనంటే బిలాంగ్స్ టు, నేను మరొకరికి చెందినవాడను అని అర్థం. నేను నా సొత్తు కాను, నేను మరో వ్యక్తికి దాసుడును అని చెప్పుకోవడం. నేను పలానా వ్యక్తికి చెందినవాడను, నేను ఎవరికి దాసుడునో ఆ వ్యక్తికే చెందినవాడను, నేను యేసుక్రీస్తుకు చెందినవాడను. ఇది రెండో అర్థం. మరి దాసుడు అనే మాటకు మూడో అర్థం ఏంటనంటే నేను మరి ఒకరి ప్రాపర్టీ, మరి ఒకరి యొక్క ఆస్తిని నేను అని చెప్పుకోవడం. ఆ రోజుల్లో బానిసల సంతలో బానిసలను అమ్మేవాళ్ళు, బానిసలు కొనుక్కునే వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు పరిచర్యకు పిలువబడి పరిచర్యలో తాము దాసులమని ఎంచుకునేవారు. మేము కొనబడిన వారము, మేము మమ్మల్ని కొనుక్కున్న వ్యక్తికి చెందిన వారము, మేము కొనుక్కున్న వ్యక్తి యొక్క సొత్తు మేము, ఆస్తి మేము అన్నట్టుగా తాము ఎంచుకుంటూ బ్రతకడం వచ్చింది. ఇక్కడ విషయం మీతో చెప్తాను. దాసుడు లేదా బానిస, డ్యూలాస్, మామూలు బానిస కాదు, బాండ్ సర్వెంట్, కట్టు బానిస. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సేవిస్తున్న మనమంతా యేసుక్రీస్తుకు మనం నిజంగానే కట్టు బానిసలాగే బతకాలి. కట్టు బానిసలు అంటే విల్ఫుల్ స్లేవ్స్ అన్నమాట. ఇష్టపూర్వకంగా బానిసలకు ఉండడానికి ఇష్టపడే వాళ్ళం. ఇందులో బలవంతమేమీ లేదు. ఇది నాకు బాగా అర్థం అవడానికి ఎప్పుడో చదివిన ఒక ఆఫ్రికన్ స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ సేవ చేస్తూ ఉంటుంటే ఆయన అడవిలో నడిచిపోతున్నట్ట ఒక ట్రైబల్ యవనస్తుడు పరుగు పరుగున తన వెనకాల రొప్పుకుంటూ వస్తుంటే మిషనరీ ఆపాడంట. ఎందుకు అలా రొప్పుకుంటూ పరిగెడుతున్నావు, ఏం జరిగిందనంటే నా యజమాని నన్ను చంపడానికి వస్తున్నాడు అన్నట్ట. ఏం చేశామంటే తప్పు చేశాను,
కానీ నా యజమాని చంపేద్దాం అనుకుంటున్నాడు, పారిపోతున్నానంటే నీకేం పర్వాలేదు ఆగు అని చెప్పి మిషనరీ ఆపేశాడు. ఈ తెల్లదొరగారి యొక్క మాట నమ్మి పాపం ఆ కొండ జాతి వాడు పక్కన నిల్చుండిపోతే ఆ యజమాని వచ్చాడంట, ఆగవయ్యా ఆగవయ్యా ఎందుకు అంత కోపం అంటే, వాడు నాకు చాలా కీడు చేశాడండి, వాడు నా బానిస అండి, కాబట్టి నేను రక్తం చూస్తే కానీ వదలను అన్నాడంట. ఏం చూస్తే కానీ వదలను? రక్తం చూస్తే కానీ వదలను అన్నాడు. ఆ మాట మీద కట్టుబడి ఉంటావా అన్నాడంట మిషనరీ. కట్టుబడి ఉంటానన్నాడట. సరే అయితే ఇదిగో వీడెక్కడ ఉన్నాడు, ఇగో వీడిని ఇక్కడ పెడుతున్నాను, నీ చేతిలో బాణం ఉంది కదా దాంతో కొట్టేసుకో, ఇటు రక్తం కనబడేక వెళ్ళిపోదువు కానీ అన్నట్ట. పాపం పక్కనొచ్చి నిల్చున్న ఈ కొండజాతి వాడికి పారిపోతున్నోడిని కాస్త ఆపేసి మళ్ళీ కోరుండేమో కొట్టే యజమానికి అప్పగిస్తున్నాడు. వీడేమి తెల్లదొర, వీడేమి యేసుప్రభు సేవకుడు అనుకున్నాడంట పాపం ఆ అమాయకుడైన వాడు. సరే పెట్టగానే వాడు బాణాన్ని ఇవ్వండి ఆ కొండ జాతి దొర ఇట్లా లాగి వీడిని కొడుతున్నాడు. ఆ బాణం వచ్చే సమయానికి దొరగారు చేసిన పని ఏంటనంటే వీడిని కొంచెం పక్కగా లాగి ఇట్లా నిలబడ్డాడంట. నిలబడగానే అతని చేతికి ఆ బాణం గుచ్చింది, రక్తం బయటే కారింది. ఇప్పుడు తెల్లదొర అన్నాడంట, కనబడిందా నీకు రక్తం అన్నాడంట. నేను ఆడ రక్తం అనుకున్నా, నువ్వు ఆడ రక్తం అని ముందు అనలేదుగా. రక్తం కనబడితే వదిలేస్తానన్నావు కదా, మరి ఇప్పుడు రక్తం కనబడింది కదా, కాబట్టి ఇప్పుడు నీవు ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తే వాడు ఇక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతున్నట్ట. అప్పుడు వీడిని చూసి ఇక నీ యజమాని ఏమీ చేయడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పాపం ఈ దొర ఆ బాణాన్ని లాగేసి దాన్ని గుడ్డ కట్టేసుకొని ఈ మిషనరీ కొంచెం అలాగ నడిచి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల మళ్ళీ ఆకులు చప్పుడు వినబడతా ఉందట. ఇదేంటి మళ్ళీ చప్పుడు వినబడుతుందని చూస్తే వాడు వచ్చేస్తున్నాడు వెనకాల. ఏమయ్యా బాబు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఫ్రీ అయిపోయావు, నీ యజమానికి నేను చంపడు, నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంటే వీడు అంటున్నాడట, నువ్వు రక్తం కార్చి నువ్వు నన్ను కాపాడావు, నేను ఇంతవరకు అతనికి నేను బానిసను, ఇప్పుడు ఇష్టపూర్వకంగా నీకు బానిసగా ఉందామని ఇష్టం ఉంది, నీ ఇంట్లో నన్ను పెట్టుకో, నీ కొరకు నేను పనిచేస్తాను, నువ్వు నాకు ఏ జీతం ఇవ్వద్దు, నేను నీకు బానిసగా బ్రతుకుతానని వచ్చేసాడట. ఇవ్వండి ఇది ఓల్డ్ స్టోరీ. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఇష్టపూర్వకంగా ఒక యజమానికి దాసునుగా ఉండడానికి వచ్చిన వాడే క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సేవకుడు. కానీ ఈరోజు మనం ఎవరమంటే యేసు ప్రభు యొక్క బాండ్ సర్వెంట్స్ అని అనుకుంటే ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఇష్టపూర్వకంగా బానిసలా, కష్టంతో బానిసలా? చెప్పండి తమ్ముడు. ఇష్టపూర్వకంగా మనం ఏం కావాలి? బానిసలం కావాలి. అందుకొరకు మనం ఏమండి మన బాండ్ సర్వెంట్స్ అయినామనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక యోధ తను తాను ప్రభువైన యేసుక్రీస్తు ఒక దాసుడు అని పరిచయం చేసుకున్నాడు. సహోదరుడని పరిచయం చేసుకోవచ్చు, ఆయనకి సహోదరుడే కదా, అదొద్దు, ఆ టైటిల్ నాకు వద్దు. కానీ యాకోబు యొక్క సహోదరుడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యోధాలు చాలామంది ఉన్నారు, మళ్ళీ ఎవరిని నన్ను గూర్చి అనుకుంటారో ఈ చదివే పాఠకులు అనుకొని తను అట్లా పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క దాసుడను, యాకోబు యొక్క సహోదరుడనైన యోధ. 3. సరే ఇప్పుడు పాఠకుల గురించి ఆయన మాట్లాడుతూ మరికొన్ని మాటలు మళ్ళీ ఇందులో 3 ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే తన పత్రికను చదవాలో వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ 3 మాటలు ఉన్నాయి. మీరు చెప్పండి, అది నేను చెప్పను. 3. మొదటి మాట ఏంటంటే తండ్రైన దేవుని యందు ప్రేమించబడి 1. తర్వాత యేసుక్రీస్తునందు భద్రము చెయ్యబడి. మూడో మాట ఏంటంటే పిలువబడిన వారు. ఇక్కడ ఈ 3 మాటలు గమనించాలి. తండ్రైన దేవుని యందు ప్రేమించబడి. ఈ పత్రికను చదువుతున్న మీరు ఎవరో తెలుసా? మీరు తండ్రైన దేవుని యందు ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు, మరి పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన వారు అనుకున్న కూడా సరిపోద్దేమో. పిలిచే పనిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం ఉంటుంది కనుక మీరు కాల్డ్ అవుట్ పీపుల్, మీరు ప్రొటెక్టెడ్ పీపుల్, మీరు లవ్డ్ వన్స్. ఇవ్వండి పాఠకులను ఈ 3 టైటిల్స్ ఇచ్చి ఇవ్వండి వాళ్ళను లిస్ట్ అవుట్ చేశాడన్నమాట. ఈ పత్రికను చదివే వారు ఎవరైనా దేవుని యందు ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తును భద్రం చేయబడిన వారు, వారు పిలువబడిన వారు. ఇక్కడ కూర్చున్న మనం ఈ 3 టైటిల్స్కి మనం సరిపోయిన వాళ్ళని అనుమానించాల్సిన పని లేదు. నాతో ఉన్నారా మీరంతా? అమ్మ అర్థమవుతున్నదా?
అయిపోయింది, అంతే అయిపోయింది. పాఠకుల గురించి 3 మాటలు ధ్యానం చేసుకుంటే దాని మీద చాలా విషయాలు మనకి ఇంకా ఎక్కువ అర్థమవుతాయి. వెంటనే ఆయన గ్రీటింగ్స్ చెప్తున్నాడు, శుభాలు పలుకుతున్నాడు. పాతకాలంలో ఉత్తరాలు రాసే వాళ్లకు ఏమంటే ఆరంభంలోనే చదివే వాళ్ళకు శుభాలు పలికేటువంటి సాంప్రదాయం ఉండింది. కానీ ఇప్పుడు శుభాలు పలుకుతున్నాడు. మళ్ళీ శుభాలు కూడా 3 ఉన్నాయి. చెప్పండి, ఏంట 3 శుభాలు? మీకు కనికరమును, తర్వాత ఏంటట ప్రేమయు, సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఇక వినండి, వీళ్ళు కనికరించబడిన వారు కాదా? కనికరించబడిన వారే. సమాధానపరచబడిన వారు కాదా? సమాధానపరచబడిన వారే. ప్రేమను పొందిన వారు కాదా? ప్రేమను పొందిన వారే. కానీ ఇవి 3 ఏమవ్వాలంట వీళ్ళు? ఈ 3 వారికి ఏమవ్వాలంట? వారి జీవితం విస్తరించాలి. ఇనిషియల్గా మీరు కనికరించబడ్డారు, ఇనిషియల్గా మీరంతా కూడా సమాధానం పొందినారు, ఇనిషియల్గా మీరంతా కూడా ప్రేమను పొందినారు. ఈ విషయాల్లో ఈ దైవిక లక్షణాలు దేవుని యొద్ద నుంచి మీకు కలిగేవి, మీ ఎడలది విస్తరించాలి అని నేను మిమ్మల్ని గ్రీట్ చేస్తున్నాను అన్నాడు. అయిపోయింది. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఇప్పుడు పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందో సందర్భం చెప్తున్నాడు. ఏమిటి సందర్భం? చూడండి 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, నా ప్రయత్నం ఏంటనంటే మనకు కలిగినటువంటి రక్షణ గురించి రాద్దామనుకున్నాను. నేను మనకందరికీ కలిగినటువంటి రక్షణ గురించి నేను రాద్దామనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. నా యొక్క ఏమండి ఆబ్జెక్ట్ మారిపోయింది. నేను రక్షణ కొరకు రాద్దామనుకున్నాను, కానీ అప్పగించబడిన బోధ నిమిత్తం దేవుని పిల్లలైన మీరు పోరాటం చేయాలని మీకు రాయవలసి వచ్చింది. ఇక్కడ వినండి, పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే ఏమిటా బోధ? అపోస్తలులు ఆరంభములు ఏదైతే బోధించారో, ప్రవక్తలు ఏమైతే ఆదిలో చెప్పారో, ఏమైతే అది సంఘములో వీరి వరకు చేరిందో, ఏమండి అప్పగించబడిన బోధ. వినండి ఈ మాట, ఆ బోధను ఏమండి కాపాడవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఎందుకంటే మన వరకు వచ్చినటువంటి ఈ బోధ మీద బోల్డెన్ దాడులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బైబిల్ మనం దేవుని వాక్యం అని అంటాం, కానీ బైబిల్ దేవుని వాక్యం అని మేము అంగీకరించము, అది ఇన్స్పైర్డ్ గాడ్స్ వర్డ్ కాదు అంటారు ఒకరు. తర్వాత మేము నమ్మిన దేవుడు ఒక్కడే కానీ 3 వ్యక్తులుగా ఉన్నారు అంటాం, మేము ఆ విషయాన్ని త్రిత్వం మేము నమ్మము అంటారు కొంతమంది. దాని మీద దాడి చేస్తారు. అర్థమవుతుందండి? తర్వాత యేసుక్రీస్తు ప్రభు మీద ఆయన జననం, అదే సమయంలో ఆయన మరణం, మనం తర్వాత పునరుత్థానం, ఈ 3 చాలా గట్టిగా మనం నమ్ముతాం. ఈ 3 వ్యతిరేకించే ఏమండి వారు ఉన్నారు, వారు దాడి చేస్తూనే ఉంటారు. యేసు ప్రభు ఇన్కార్నేషన్ మీద దాడి చేస్తారు, యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ మీద దాడి చేస్తారు, యేసు ప్రభు యొక్క రిజరక్షన్ మీద కూడా దాడి చేస్తారు. ఆయన కన్యక పుట్టలేదంటాడు ఒకడు, వాడేమో శిలువ మీద మరణించలేదంటాడు ఒకడు, ఆయన తిరిగి లేచాడనే మాట అది ఒక పుక్కిట పురాణం కానీ అది వాక్య సత్యం కాదు, నిజం కాదు అంటాడు ఒకడు. వింటున్నారా? కనుక మనకు అప్పగించబడిన బోధ, మన వరకు వచ్చిన బోధ, మనల్ని రక్షించిన బోధ, మన సంఘంలో చేర్చిన బోధ, నిత్యత్వం వరకు మనకు చేర్చే ఈ బోధ మీద భయంకరమైన దాడులు జరుగుతాయి. కనుక ఇది కాపాడాలి, దాని కొరకు పోరాటాలు చేయాలి. కాపాడాలనే మాట పౌలు చెప్పాడు, చూపిస్తాను రండి. తిమోతికి రాయబడిన చిన్న మాటలు మీరు ఆలోచిస్తూ వినాలని కోరుతున్నాను. 1 తిమోతి 6:20 చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఎట్లుండము? దూరముగా ఉండు. ఒక పేజీ తిప్పండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం మళ్ళీ 14 చూడండి. 2 తిమోతి 1:14, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన నువ్వేం చేయాలి? కాపాడాలి. నీకు అప్పగించబడిన బోధ నువ్వు కాపాడాలి. దాని మీద దాడి చేసేటువంటి శత్రువులు ఉన్నారు, దాడులు జరుగుతూనే ఉంటాయి. దాని కొరకు నీకు అప్పగించబడిన బోధ విషయమై పోరాటం చెయ్యాలి. ఇలా మీతో చెప్తాను వినండి. మనకు అప్పగించబడిన బోధ నమ్మటం ఒక ఎత్తు,
అప్పగించబడిన బోధను వింటున్నారా, మన దగ్గర దాన్ని సమకూర్చుకోవడం మరొక ఎత్తు, అప్పగించబడిన బోధను ఇతరులకు అందించడం మరొక ఎత్తు, అప్పగించబడిన బోధన మీద పోరాడడం మరొక ఎత్తు. ఈ 4 పనులు చెయ్యాలి. అప్పగించబడిన బోధన విశ్వసించు లోపల ఉంచుకోవాలి. ఏమండి, అదే సమయంలో అది ఇతరులకు మనం అందించాలి. అదే సమయంలో దాని మీద జరుగుతున్న దాడుల్లోంచి ఆ బోధన మనం కాపాడాలి. ఈరోజు క్రిస్టియన్ చర్చ్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే, అప్పగించబడిన బోధన స్వీకరించడంలో లోపం లేదు, సమకూర్చుకోవడంలో లోపం లేదు, కానీ ఇతరులకు అందించే దగ్గర కొంత అలసత్వం, దాన్ని కాపాడే దగ్గరకు వచ్చేసరికి అలసత్వం ఉన్న కారణం చేతనే బోల్డ్ అన్ని దుర్బోధలు, బోల్డ్ అన్ని భిన్నమైన బోధలు క్రైస్తవ సమాజం మీదకు దాడి చేసినాయి. ఇప్పుడు దాడి చేస్తూనే ఉన్నాయి, లోపలికి వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు దాన్ని కొంచెం కాపాడుకుందాం, సంఘాన్ని, పవిత్రతను, ఈ డాక్టర్నల్ ప్యూరిటీ, సిద్ధాంతపరమైన సత్యాలు, ఆ పవిత్రతను కాపాడుకుందామంటే లోపలికి వచ్చి కూర్చున్నాయి. ఎంత తరుముదామన్నా కూడా పోవడం లేదు. ఈ గుంట నక్కలు తరమడానికి కూడా శక్తి సరిపోవడం లేదు సేవకులకి, విశ్వాసులకు కూడా ఈ రోజుల్లో. కనుక యోధ అంటాడు, నేను ఒకందుకు పత్రిక రాద్దామనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరో విషయం రాయడానికి నన్ను ప్రేరేపించాడు. ఇప్పుడు నా యొక్క థీమ్ ఏంటనంటే, నా పత్రిక యొక్క థీమ్ ఏంటనంటే, వింటున్నారా, అప్పగించబడిన బోధ విషయమై మీరు పోరాటం చెయ్యాలి. మీరు పోరాటం చేయకపోతే విశ్వాస భ్రష్టులే ఈ బోధన పాడు చేస్తారు. కాబట్టి 4వ వచనం దగ్గర నుంచి మిత్రులారా ఇప్పుడు చూడండి. విశ్వాస భ్రష్టత్వం అనేది ఎలాగ కనబడిందో వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. 16వ వచనం వరకు ఉంటుంది. ఇదేంటనంటే పత్రికలో ప్రస్తావించబడిన విశ్వాస భ్రష్టత్వం. నాతో ఉన్నారా మీరంతా? ఇప్పుడు 4వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు విశ్వాస భ్రష్టుల యొక్క ఆరంభాన్ని గురించి ముందు 4వ వచనం రాశాడు. ఎలా ఆరంభిస్తారు వీళ్ళు, ఎలాగ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ కూడా 3 విషయాలు ఉంటాయి. ముందు చదువుతాను 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకొనుచు, 1 మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. 2 ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. 3 కనబడుతున్నదా? 3 విషయాలు. విశ్వాస భ్రష్టులు ఎవరు అంటే, వింటున్నారా, వీళ్ళు రహస్యంగా చొరబడేవారు. ఈ దొంగ మకాలు, వీళ్ళకి పౌలు పెట్టిన పేరు భలే నచ్చింది నాకు. వీళ్ళ కపట సహోదరులు, రహస్యంగా జొరబడుతుంటారు వీరు అన్నాడు. చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తారా, మీకు తెలుస్తుంది వీళ్ళ గురించి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన రహస్యంగా జొరబడతారు వీళ్ళు. వీళ్ళకి ఆయన పెట్టిన పేరేంటి చెప్పండి? కపట సహోదరులు. వీళ్ళు కపట సహోదరులు. ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మనకు దొరికినటువంటి స్వాతంత్రాన్ని చూచి మళ్ళీ మన బానిసలుగా చేసేద్దామని వీళ్ళు చాలా రహస్యంగా జొరబడతారు. చాప కింద నీరులాగా లోపలికి వస్తారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళకి పెట్టిన పేరు కపట సహోదరులు. కొంచెం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, మరో పేరు ఉంది వీళ్ళకి, ఈ దొంగ మొఖాలకి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. వాళ్ళకి మరో పేరేంటి? కలవరపరచువారు. కపట సహోదరులు. చెప్పండి. కొంతమంది కలవరపుత్రులు ఉంటారు. ఆదరణ పుత్రులు లేకపోయిన సంఘాల్లో అసలు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ కలవరం. వీళ్ళు రహస్యంగా లోపల జొరబడతారు. వీళ్ళు కపట సహోదరులు, కలవరపరచువారు. 2 కాలు బాగున్నాయి కదా, మరొక కా ఉంది వీళ్ళ మీద. అది ఫిలిప్పీ పత్రికలో రాశాడు పౌలు. చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? ఏమి రాసింది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ పేరేం పేరు? కుక్కలు.
కపట సహోదరులు, కలవరపరుచువారు, కుక్కలు. అమ్మ వింటున్నారా? వీళ్ళు రహస్యంగా జ్వరబడతారు. సరే, ఇంతకు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని కృపను కామాతురత్వానికి వాడుకుంటారు. అది వాళ్ళ యొక్క సైన్, అది వాళ్ళ దగ్గర కనబడేటువంటి గుర్తు అన్నమాట, అది వాళ్ళ మార్క్. దేవుని కృపను కామాతురత్వానికి వాడుకుంటారు. ఒకసారి ఒక అమ్మాయి, నేను శుభవార్తలో దేవుని వాక్యం చెప్తున్న రోజుల్లో ప్రభుత్వ ప్రభాతం ప్రోగ్రాం 5 సంవత్సరాలు చేశానుగా, ఆ రోజుల్లో ఆ పాప రికార్డింగ్లో ఉన్నాను హైదరాబాద్లో. పాప ఫోన్ చేస్తుంది, చేసి అన్న మనలాంటి ఈ ఎవాంజలికల్ సర్కిల్లో, మా చర్చ్ అమ్మాయి ఏం కాదు, ఏమంటే ఎవాంజలికల్ సర్కిల్లో ఏమంటే ఫండమెంటల్ బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్ మధ్య బాగా చదువుకున్న అమ్మాయిలండి. ఏమంటే అమ్మాయి అంటుంది, ఈ ఫండమెంటల్ బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నది. అంటూ ఫోన్లో వినబడుతుంది, వెక్కి వెక్కి ఏడు మొదలు పెట్టేసింది. అమ్మ ఏమైందో చెప్పు అనంటే, ఏమండి ఆమె ఒక ఇంటికి దేవుని వాక్యం తెలుసుకుందామని ఒక ఇంటికి తరచూ పోతుంటే ఒక మంచి సహోదరుడు, ఏమన్నా మంచి సహోదరి, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం అంతా బాగానే ఉంటుంది. ఏదో అన్నయ్య ఆ వదిన అనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇతగాడేమో నేరుగా అమ్మాయి ఉద్యోగం చేసే ఊరికి పోతున్నాడు. సరే అన్నయ్య ఎందుకు వచ్చారో, ఈ ప్రాంతానికి వచ్చి నన్ను చూడడానికి వచ్చారో 1-2 సార్లు అయితే అనుకుంది, కానీ తరువాత వాడి దురుద్దేశం కొంచెం అర్థమవుతా వచ్చింది. ఆమె బస్సు ఒక దగ్గర దిగుతుంది, అక్కడి నుంచి తన ఇంటికి పోవాలంటే ఒక 2 కిలోమీటర్లు పోవాలి. కనుక జాబ్ చేసి వచ్చే చీకట్లో అమ్మాయి వెళ్ళలేదని నేనే దింపడం మొదలుపెట్టాడు. చివరికి ఒకసారి ఆ దుర్మార్గమైన మనస్తత్వం తన మాట ఏంటనంటే, ఏమంటే నిన్ను నా భారీ చోటలో నిన్ను కోరుకుంటున్నాను అన్నాడు. అదేంటనయ్యా మీరెట్లా మాట్లాడుతున్నారు అంటే, మన పాపం చేస్తే చేస్తాం కానీ పాపంలో నిలిచిండిపోతామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చదవలేదా? అరే ఏంటిది అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు పాపములో నిలిచి ఉండరు అనే మాట ఏమంటే ఎంత చక్కగా వాడేసుకుంటున్నాడో చూడండి. అప్పుడు అమ్మాయి చెప్తే ఆ పరిష్కారం చేసామనండి, అది వేరే విషయం. కానీ అంటే అతను దేవుడు తనకిచ్చిన కృప, వాక్యం నేర్పించాడు దేవుడు, చక్కగా వాక్యం చెప్తాడు, కాన్ఫరెన్సుల్లో టాకులు తీసుకుంటాడు పెద్ద ఆయన. ఏమండి అన్నయ్య అనుకుంటూ వదిన అనుకుంటూ ఒక అమాయకురాలు నీ గుమ్మము తొక్కితే నీ ఇంటికి వస్తే ఆ పిల్ల విషయంలో నువ్వు వ్యవహరించవలసిన తీరు అదేనా? ఇదే కదా దేవుని కృపను తమ్ముడు కామాతురత్వానికి దుర్వినియోగపరచడం. ఇది విశ్వాస భ్రష్టుల యొక్క నైజం అండి. అది రహస్యంగా జ్వరబడే వీళ్ళు దేవుని కృపణ కామాతురత్వాన్ని వాడుకుంటారు. ఒకటి. రెండోది, మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చేస్తారు అంటే విసర్జిస్తారు. ఆయన అథారిటీ మాకు అక్కర్లేదు. మా ప్రసంగాల్లో మేము యేసును వాడుకుంటామే కానీ మా జీవితం మీద ఆయన అథారిటీ మాకు అక్కర్లేదు. స్నేహితులారా వినండి, చాలామంది అట్లనే వ్యవహరిస్తున్నారండి. వాళ్ళ ప్రసంగాల్లో యేసును వాడుకోకపోతే ఈడికే బతికెక్కడుంది? వాళ్ళ ప్రసంగంలో యేసును ఉపయోగించుకోకపోతే వాళ్ళ చోటు ఎక్కడొస్తుంది మనుషుల మధ్యలో? కానీ ప్రసంగాల్లో యేసుక్రీస్తుని బాగా ఉపయోగించుకుంటారు కానీ వారి జీవితంలో ఆయన అధికారాన్ని మాత్రం విసర్జిస్తారు. ఆయన అధికారం మాకు అక్కర్లేదన్నట్టుగా బ్రతుకుతారు. వీరు తీర్పు పొందడానికి వీరు పూర్వమందే ఏం చేయబడినవారట? సూచించబడినవారు. ఇది ఏంటనంటే ఇనిషియల్ స్టేట్ ఆఫ్ అపోస్టేట్ వన్స్, విశ్వాస భ్రష్టుల యొక్క ఆరంభ దశ అదే. అది చెప్పి ఇప్పుడు 5వ వచనం నుంచి చరిత్రలో ఉన్న విశ్వాస భ్రష్టులను ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తాడు. నాతో ఉన్నారా? 5వ వచనం 4వ వచనం 1 అది ఇనిషియల్ స్టేట్. రెండోదేమో ఇజ్రాయెలైట్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. తమ్ముడు వింటున్నారా? ఇశ్రాయేలు కూర్చుని ఉదాహరణ చదవండి. 5వ వచనం ఏంటో, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరుగుయున్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. అరణ్యం వారికి పెద్ద సమాధులు దొడ్డయ్యింది. వారు యాత్ర చేసినటువంటి విల్డర్నెస్ వారికి పెద్ద సమాధులు దొడ్డయ్యింది. ఎందుకంటే దేవుడు వాళ్ళని నాశనం చేసినాడు. అక్కడ రాసు నమ్మక పోయింది. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, నాకు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడిన ఆ నేపథ్యంలో వీరు నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ చెప్పండి.
నమ్మిన వాళ్ళేనా? నమ్మకపోతే పస్కా ఎందుకు ఆచరిస్తారు? నమ్మకపోతే ఎర్ర సముద్రం ఎలా దాటి వస్తారు? నమ్మిన వాళ్ళే. మరి తరువాత వాళ్ళు నమ్మలేదంటారా దేవుణ్ణి? ఏమి నమ్మలేదు? దేవుడు లేదని అనుకుంటున్నారా వాళ్ళు? దేవుడు లేడని అనుకున్నారా వాళ్ళు? మరి విశ్వాసం అంటే హెబ్రీ 11:6 ప్రకారం దేవుడు ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలనని కదా ఉంది విశ్వాసం అంటే. మరి ఇశ్రాయేలు ప్రజల విశ్వాసం లేదా అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, వారికి విశ్వాసం దేవుడు లేడు అని అవిశ్వాసంలోకి వారు పోలా. వారి విశ్వాసంలో ఉన్న డ్యామేజ్ మీతో చెప్తాను వినండి. వారి విశ్వాసం పర్సన్ ఆఫ్ గాడ్ విషయమే కాదు, ప్లాన్ ఆఫ్ గాడ్ విషయమై వారికి అవిశ్వాసం. అందుకనే మమ్మల్ని చంపడానికి దేవుడు ఎక్కడ తెచ్చాడా? మరి ఆయన ప్లాన్ ఏంటి? మిమ్మల్ని విమోచించింది ఎందుకు? మిమ్మల్ని కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి. అవునా కాదా చెప్పండి? అది కదా దేవుని యొక్క సంకల్పం. వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ దేవుని ప్రణాళికను నమ్మలేకపోతున్నారు. చంపడానికే తెచ్చారా? త్రాగడానికి ఎక్కడ నీళ్ళు లేవు. చంపడానికే తెచ్చారా? తినడానికి ఆహారం లేదు. వీళ్ళు సనుగులు, వీళ్ళ యొక్క అపనమ్మకం ఏంటనంటే దేవుని యొక్క ఏమంటే ప్లాన్ మీద. ఒక విషయం చెప్తాను వినండి. విశ్వాసానికి 4 మెట్లుంటాయి. ఈ 4 మెట్లలో ఏది లోపించినా కానీ విశ్వాసం ఉన్నట్టు కాదు. మళ్ళీ వరుసగా రాసుకుంటారా చెప్తాను. నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే ఫెయిత్కు ఉండవలసిన ఎసెన్షియల్ ఏమండి థింగ్ ఏంటనంటే, మొదటిది నాలెడ్జ్ అబౌట్ గాడ్, దేవుని గురించిన జ్ఞానం. అందులో 2 ఉంటాయి మళ్ళీ. ఒకటి దేవుని వ్యక్తిత్వమును గురించిన జ్ఞానం, రెండో దేవుని ప్రణాళికల గురించిన. ఈ 2 ఉండాలి. ఈ రెండిట్లో ఏది లోపించినా నీకు దేవుని గురించిన జ్ఞానం ఉన్నట్టు కాదు. నెంబర్ 2 రెండవది ఏంటనంటే అంగీకారం, అగ్రిమెంట్. ఏదైతే నీ మనసు దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని ప్రణాళికలను ఎరిగిందో అది హృదయమందు అంగీకరించాలి. హృదయమందు అంగీకరించాలి. నెంబర్ 3 మూడోది ఏంటనంటే లవ్ కమిట్మెంట్. ఏమండి, ఏ దేవుణ్ణైతే నేను నా హృదయమందు అంగీకరించానో ఆయన మీద నాకు ప్రేమ వడంబడిక వచ్చింది. అందులో మళ్ళీ 2 ఉంటాయి. ప్రేమ వడంబడిక ఎప్పుడైనా తెగింపు జీవితం ఇస్తుంది, మార్పు జీవితాన్ని ఇస్తుంది. క్యారెక్టర్ చేంజింగ్ అండ్ రిస్క్ బేరింగ్ అని అంటాం. ఎవరినైతే ప్రేమించామో ప్రేమించే వ్యక్తి కొరకు మన క్యారెక్టర్ మార్చుకుంటాం. ఎవరినైతే ప్రేమిస్తున్నామో ప్రేమించే వ్యక్తి కొరకు సాహసాలు చేస్తాం. అంతే. 4వ స్టెప్ ఏంటనంటే హోప్, నిరీక్షణ ఉంటుంది. మీరు బైబిల్లో ఏమండి విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వాళ్ళందరి విశ్వాసం అన్నా చూడండి, బైబిల్లో ఎవరి విశ్వాసం అన్నా చూడండి, ఈ 4 స్టెప్స్ కనబడతాయి. దేవుని గురించిన జ్ఞానం, హృదయంలో అంగీకారం, దేవుని ఎడల ప్రేమ వడంబడిక, 4వది నిరీక్షణ. ఇప్పుడు ఇశ్రాయేలు విశ్వాసభ్రష్టులై అరణ్యంలో రాలిపోవలసిన పరిస్థితి దేనికి వచ్చిందనంటే, దేవుని మీద వారి విశ్వాస విషయంలో ఉన్న లొసుగు లోపం ఏంటనంటే దేవుని ప్లాన్స్ నమ్మడం లేదు వీళ్ళు. తప్పుడు వింటున్నారా? దేవుని యొక్క ప్రణాళికలు నమ్మడం లేదు. ఆ కారణం చేత వినండి, వారిని దేవుడు ఐగుప్తులో నుంచి వారిని ఏమి చేసినను, రక్షించినను, వారు నమ్మకపోయినటువంటి వారిని దేవుడు నాశనం చేశాను. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో దాని వెనకాల నడిచి వచ్చే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనంటే అవిధేయత. ఈ 2 జత కట్టుకుంటూ వచ్చేస్తుంటాయి మనుషుల జీవితంలో. ఇశ్రాయేలు జీవితంలో అదే వచ్చింది. ఎప్పుడైతే వారు అవిశ్వాసులు అయ్యారో అవిధేయత వచ్చింది. దీనికి మంచి టెక్స్ట్ మీరు అధ్యయనం చేయాలనుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు చూడండి. అందుకనే నూతన నిబంధన క్రైస్తవులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? 12వ వచనం హైలైట్ చేయండి అక్కడ. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైందేనా ఒకవేళ ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అవిశ్వాసమును బట్టి అవిధేయులై వారు ఆ దేశంలో ప్రవేశించలేకపోయారు అంటాడు. సో ఫస్ట్ ఓటి ఇలస్ట్రేషన్ ఇశ్రాయేలు. ఇప్పుడు 6వ వచనానికి రండి. 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి మరొక ఇలస్ట్రేషన్. ఇది ఎవరనంటే తిరుగుబాటు చేసిన దేవదూతల ఉదాహరణ. మొదటి ఉదాహరణ ఇశ్రాయేలీలు, రెండవ ఉదాహరణ తిరుగుబాటు చేసిన దేవదూతలు. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రమ చేశాను. దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలను ఆయన చైన్స్తో బంధించి ఉంచాడు. సాతానుతో పాటు పతనావస్థకు వచ్చిన దేవదూతలు
అందరూ భూమి మీద కానీ తిరిగితే, ఆ దేవదూతలందరూ కానీ తిరిగితే ఒక్కొక్కరికి ఏమంటే ఒక ఆయన లెక్కగట్టే చెప్పినట్టు చెప్పాడు, ముగ్గురన్నా పట్టుకుని పీకుతారట. సాతానుతో పాటు కిందకి పడిన ఈ పాడు దేవదూతలు ఫాలెన్ ఏంజల్స్ అంటాం, పతనమైపోయిన దేవదూత అన్ని భూమి మీద తిరిగి చురుగ్గా యాక్టివ్గా పనిచేస్తే ఒక్కొక్కడికి ముగ్గురేసి ఆ పడిపోయిన దేవదూత దెయ్యాల పీకు తినేవాళ్ళంట. మనల్ని దేవుడు కనికరించి కొందరిని అక్కడ బంధించి ఉంచాడట. వాళ్ళు అంటే చూస్తారా, ఏమండి సాదాసీదా జేబు దొంగలేరే దొంగతనాలు చేయొద్దని పంపుతారు. కానీ అమ్మ వింటున్న క్రూరమైన దొంగలు ఉంటారు చూసారా, వాళ్ళ సంఖ్యలు సులాభులు పెట్టాలి, లేకపోతే వాళ్ళు మొత్తం అందరినీ కూడా చెడగొడతారు, మొత్తం అందరిని కూడా చంపుతారు వీళ్ళు. మరి ఈ చైన్స్తో బంధించబడిన వాళ్ళు, ఈ తిరుగుబాటు చేసిన దేవదూతలు, వీరికి దేవుడి యొక్క అధికారం మీద గౌరవం లేదు. వీళ్ళు రెబలియస్ ఏంజల్స్, వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ బంధించాడట. ఆ బంధించబడిన స్థలాన్ని గురించి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత దాన్ని చూడొచ్చు ప్రియులారా. అది 4వ వచనం మీరు చూడండి ప్రియులారా. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకట గల బిలమలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించ. ఆ కావలి లేకపోతే వాళ్ళు ఉంచబడినటువంటి చీకట గల బిలం, వారు ఉంచబడినటువంటి చీకట కలిగినటువంటి బిలం, దానికి ఒక పేరుంది, దాని పేరు టార్టరస్ అని అంటారు. గ్రీకు భాషలో టార్టరస్ అని అంటారు. అవన్నీ ఒక రోజున బయటకు వస్తాయి. అది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు వాటికి విడుదల కలిగిస్తే అవన్నీ బయటకు వచ్చి దేవుని ప్రజలకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఒక రోజు వస్తుంది. ఏమంటే అది తర్వాత మనం ఆ సంగతిని చూడొచ్చు. కానీ వీళ్ళేంటంటే అధికారానికి విసర్జించిన వారు, అవిశ్వాసులైన ఇశ్రాయేలు ప్రజలు నాశనమైనారు. దేవుని అధికారం తిరుగుబాటు చేసిన వీళ్ళు చెప్పండి ఏమైనారు, చీకట గల బిలములో పెట్టబడ్డారు. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ చూడండి, 7వ వచనంలో మరొక ఉదాహరణ. ఆ ప్రకారముగానే ఏమైందట, సొదొమ గొమొర్రా అన్న వాటి చుట్టూనున్న పట్టణములు వీరి వల్ల వ్యభిచారము చేయొచ్చు, పరశరీరానుసారులు అయినందున నిత్యాజ్ఞ దండను అనుభవించవచ్చు, దృష్టాంతములుగా ఉంచబడెను. ఏమంటే నేను చాలాసార్లు యెహోవా నిస్సిలో చెప్పాను, సొదొమలో బోల్డ్ అన్ని వెర్రి వేషాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన 3 వెర్రి వేషాలు. ఈ సొదమ వెర్రులకి 3 పేర్లు పెట్టాడు. ఒక మంచి పుస్తకం సొడమైట్ మ్యాడ్నెస్ పుస్తకం పేరు సొదమ పిచ్చులు. వీళ్ళకి 3 పిచ్చులు. మొదటి పిచ్చి సోకుల పిచ్చి, సొదమల పిచ్చుల్లో మొదటి పిచ్చి సోకుల పిచ్చి. సొదమలకున్న 2వ పిచ్చి ఏమండి సరదాల పిచ్చి. సొదమలకున్న 3వ పిచ్చి సరసాల పిచ్చి. ఈ 3 పిచ్చులు బాగా పిచ్చి పెంచారు. పైనుంచి కూడా దేవుడు దండన కూడా పెంచాడు. ఇది తీర్పు. ఒక్కసారి మీరు 4వ వచనంలో చెప్పిన విశ్వాస భ్రష్టులు ఎలా ఉంటారని చెప్పే మాటల్లో ఏమేమి సంభవిస్తుందో ఈ 3 ఉదాహరణలు కనబడ్డాయో చూడండి ఒకసారి. మొదటి మాట చూడండి. మొదటి వాళ్ళు ఏంటంటే దేవుని కృపను కామాతురత్వానికి వినియోగపరుస్తూ అద్వితీయ నాథుడైన ప్రభువైన క్రీస్తుని విసర్జిస్తూ తీర్పు పొందుటకు వారు ముందుగానే సూచించబడిన వారు, విశ్వాసమును వదులుకొని వ్యభిచరించిన వారు. వింటున్నారా? క్రీస్తు యొక్క అధికారాన్ని విసర్జించినటువంటి పడిపోయిన దేవదూతలు, దేవునికి తీర్పు గురైనటువంటి సొదొమ గొమొర్రాలు. ఆ 3 ఈ కిందను ఇలస్ట్రేట్ చేసి చక్కగా పేర్చిపెట్టాడు దైవజనుడు. ఆమె ఇక్కడ ఉన్నారా మీరంతా? ఆ 3 చెప్పండి, ఈ 3తో బిగించి పెట్టినాడు. వెంటనే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఆ ప్రకారముగా తర్వాత అటువలనే అనే మాట. ఇది మోడర్న్ అపోస్టేట్స్, అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి నవీన ఆధునిక అప్పటి కాలంలో ఉన్న విశ్వాస భ్రష్టులు. వాళ్ళ గురించి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన మాట్లాడుతూ 8వ వచనం చూడండి. అటువలే వీరును కలలు కొనుచు, శరీరంను అపిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచున్నారు. కలలు కనేవారు, శరీరాన్ని అపిత్రపరుచుకునేవారు, అధికారాలని విసర్జించి దూషించేవారు. 3. అయితే మరొక ఇలస్ట్రేషన్ అది ఉపయోగించినాడు. ఇలాంటి వాళ్ళతో వాదన పెట్టుకోవడం అదంతా సరికాదు. వారి యొద్ద నుంచి వైదొలగ పోవడమే మంచిది. కొంచెం ఆ మిఖాయేలు దూతను వచ్చి నేర్చుకోండి. మీరు విశ్వాసాలు అలాంటి వాళ్ళు కనబడితే ఏదో వాళ్ళతో వాదన పెట్టుకోవడం ఎందుకు, అది మనకి తగదు అని చెప్పి
9వ వచనంలో మికాయేలు మోషే యొక్క శరీరం మీద కూర్చున్న తర్కాన్ని గురించి ఇలస్ట్రేట్ చేసి మళ్ళీ 10వ వచనంలో చెప్పండి ఎవరైతే అమ్మ కనబడిందా మీ 10వ వచన ఆరంభంలో వీరైతే మళ్ళీ మోడర్న్ అపోస్టేట్స్ వీరైతే తాము గ్రహింపని విషయముల గూర్చి దూషించువారై విశ్వాస శూన్యములకు మృగం వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదరో వాటి వల్ల తమ్ము తామే నాశనము చేసుకొనొచ్చు. మళ్ళీ 3 ఉంటాయి అక్కడ చూసుకోండి కావాలంటే. ఎట్టట గ్రహింపని విషయముల గురించి దూషించువారు వివేక శూన్యములకు మృగం వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వల్లనే తమ్ము తాము నాశనము చేసుకున్నవారు. వివేక శూన్యులు, తర్వాత స్వాభావికంగా ఏమి ఎరుగుదరో ఏమంటే వాటితోనే తమ్ము తాము నాశనం చేసుకునేవాళ్ళు. మళ్ళీ 3 స్టెప్స్ ఉంటాయి, డివైడ్ చేసుకోండి. మళ్ళీ 11వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ ఇలస్ట్రేషన్ మొదలుపెట్టాడు. నాతో ఉన్నారా మీరంతా? 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి మరొక ముగ్గురిని ఇలస్ట్రేట్ చేస్తాం అని 3 ఈ పత్రిక అంతా 3 అమ్మ వింటున్న. మళ్ళీ 11వ వచనంలో ఎవరట? అయ్యో వారికి శ్రమ. ఫస్ట్ ఇలస్ట్రేషన్ ఎవరు? కయ్యూను, అతను నడిచిన మార్గం. 2వ ఇలస్ట్రేషన్ ఎవరు? బిలాము, తను నడిచిన తప్పు త్రోవ. 3వ ఇలస్ట్రేషన్ ఏంటి? కోరహు, ఏమండి అతడు చేసిన తిరస్కారం. వీళ్ళు ముగ్గురు నశించినారు కనుక వినండి. కయ్యూను, బిలాము, కోరహు. కయ్యూను యొక్క నడిచిన మార్గం ఏంటనంటే అది రిలీజియస్ వే, విశ్వాసం లేని మతపరమైనటువంటి నడక కయ్యూను నడక. మరి బిలామది ఏంటనంటే దేవుడు నిరోధిస్తున్నా కానీ ఏమండి భౌతికమైన వాటిని ఆశించి పరుగులు పెట్టేటువంటి పరుగు. కోరహది ఏంటనంటే దేవుడిచ్చిన ప్రధాన యాజకత్వపు అధికారాన్ని మీద తిరుగుబాటు చేసేటువంటి మళ్ళీ తిరస్కారమే. మళ్ళీ 3 కనబడతాయి. మళ్ళీ పైన మాట్లాడుకున్న 3తో మళ్ళీ 3 కలుపుకొని మీరు అధ్యయనం చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? ఏంటి అలా చూస్తున్నారు? నా భయం వేస్తుంది. అమ్మ బాధపడుతుందా? సరే, ఇప్పుడు 12వ వచనం నుంచి మళ్ళీ చూస్తే వింటున్నారా? ఈ మోడర్న్ అపోస్టేట్ వాళ్ళని ఈ ఆధునికమైన విశ్వాస భ్రష్టులను ఇలస్ట్రేట్ చేస్తూ ఇప్పుడు వీరు ఎలాగున్నారు అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమండి వింటున్నారా? వీరు ఎలా నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, కలిసిపోతారు. నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, మంచి భోజనాలు తింటారు, లవ్ ఫీస్ట్లు. తమ్ము తాము నిర్భయముగా పోషించుకొంచు, ఏ బెరుకు లేదు, ఏ బెంగా లేదు. తర్వాత మీ ప్రేమ విందుల్లో ఎట్లుంటారంటే వీళ్ళు దొంగమెట్లు. ఈ 3 ఒకటి. మళ్ళీ డివైడ్ చేసుకోండి. మళ్ళీ వీరు చూడండి, గాలి చేత ఇటు అటు కొట్టుకొనిపో నిజ్జల మేఘములుగాను ఒకటి. తర్వాత కాయలు రాయి ఫలములు లేని చెట్లు 2 మార్లు చచ్చి వేలతో ప్రకటించబడిన చెట్టులాగుంటారు 3. అయిపోయింది. మళ్ళీ ఒక 3. అర్థమవుతుందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నిష్ఫలులు అన్నమాట. వీరు ఎక్కడ ఉన్నా కానీ ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేస్తుంటారు, మీతో కలిసిపోతారు, ఆధిక్యతలు భాగ్యాలు అనుభవిస్తారు, కానీ మన లైఫ్లో ఫ్రూట్ ఉండదు. చెక్ చేయండి కొంచెం. ఇంత పాడే ఫలములను కోరెను. ప్రభు కోరేది ఫలాలు. ఈ ఫలములు లేకుండానే దొంగ మెట్ట. ఇక్కడ దొంగ మెట్లు అంటే ఎట్లా తెలుసా అండి? నీటిలో రాళ్ళు ఉంటాయి, మనం నీటిలో గబగబా నడిచి వెళ్ళిపోతే మనకి ఏమవుతుందో తెలుసా? రాళ్ళు మనకు కనబడలేదు కదా, అవి తగిలితే కాళ్ళకి ఏమవుతుంది? గాయమవుతుంది, పడిపోతూ ఉంటాం. వీళ్ళు సంఘంలో, సమాజంలో, క్రైస్తవ సమాజంలో కలిసిపోయి దొంగ మెట్టలు అంటే వీళ్ళు బాగా ఉన్నట్టుగానే కనబడతారు, కానీ అమ్మో మన గాయపరిచే వాళ్ళు, మన పవిత్రతకు భంగం కలిగించేవాళ్ళు, దేవునిలో మనకున్న తీవ్రతను వీళ్ళు పాడు చేసేటువంటి మనుషులు. జాగ్రత్త వీళ్ళ విషయమై. తర్వాత చూడండి 13వ వచనంకి వచ్చేసరికి తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను ఒకటి, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను 2, వారికొరు గాఢాంధకారం నిరంతరం భద్రం చేసి ఉంది 3. అయిపోయింది. మరొక 3. అమ్మ వింటున్నారా మీరంతా? వీళ్ళు ఎలాంటి వారటండి? మార్గము తప్పి తిరుగు చుక్కలంటే వీళ్ళు కంట్రోల్ ఉండదు, ఒక లీడర్షిప్ కింద ఉండరు, ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటారన్నమాట వీళ్ళు. అర్థమవుతున్నదా? ఎవరు వీళ్ళంతా? దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి దేవుని ప్రజలతో కలిసిపోయి ఏమంటే విశ్వాసం ఉంది అన్నట్టు కనపరుచుకున్న విశ్వాస భ్రష్టులు వీరు. వీరి విషయమై ఎప్పుడూ కంట కనిపెట్టాలి. ముఖ్యంగా సంఘంలో బాధ్యత గల సహోదరులు అక్కడ పేతురులాగా నిల్చున్నట్టుగా నిల్చుని మన లోపలికి వస్తున్నది ఎవరు, మన దగ్గర నుంచి బయటికి వెళ్తున్నది ఎవరు, అది ఒక్క దేవుని సేవకుడే కాదు, మనం కొంచెం వాళ్ళు నిఘా పెట్టాలి, నిఘా నేత్రాలు ఉండాలి అందరికీ. ముఖ్యంగా బాధ్యత గల సహోదరులకు, ఏమండి తోటి పెద్దలకు, పరిచారకులకు అది లేకపోతేనే అన్నయ్య సప్పీరాలు అంటే లోపల వచ్చి కూర్చుంటారు, పాము వచ్చి కూర్చుంటుంది లోపల.
మళ్ళీ ఏదైనా జరిగితే నేరం ఎవరిది? సేవకూడదని చెప్పి తోసేస్తుంటాం. అది తప్పు. మనం సంఘంలో బాధ్యత గల సహోదరు నువ్వెందుకున్నావు? సంఘంలో బాధ్యత గల సహోదరుగా నువ్వెందుకున్నావు? కొంచెం చూడాలి. అసలు వీళ్ళు ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్సేనా, ఫలించే క్రైస్తవులేనా, లేకపోతే వీళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారా, నిర్జల మేఘాల్లాగా ఉన్నారా, లేకపోతే దారి తప్పి తిరుగుతున్న చుక్కల్లాగా బతుకుతున్నారా? ఏంటి వీళ్ళ జీవితం అనేది కొంచెం గమనిస్తే మనం సేఫ్గా ఉంటాం, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీరు గమనించండి. సో 14 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకెళ్ళాడు. ఎవరికి వచ్చి మాట్లాడడానికి? ఆదాము దగ్గర నుంచి తర్వాత 7వ వాడైన హానోకును గూర్చి మాట్లాడుతూ ఎప్పుడూ దేవుడు భక్తిహీనత మీద తన తీర్పులు ప్రకటిస్తూనే వచ్చాడు. ఇక్కడ మీరు గమనించారు, ఇక్కడ మరొక 3 ఉంటాయి, మీరు బాగా గమనిస్తే. అదేంటో తెలుసా అండి? భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమ విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారు ఒప్పించుటగా ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన వారు, భక్తిహీనులైన పాపులు, భక్తిహీనులైనటువంటి వారు దేవునికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటల గురించి తీర్పు తప్పనిసరి, జడ్జిమెంట్ వస్తుంది. హానోకు చెప్పాడు, ఇప్పుడు చర్చి చెబుతుంది. ఇక్కడ హానోకులో ఏమండి, ఒక దేవుని సేవకుడు ఎవరిని పోల్చుకోవాలంటే చర్చిని పోల్చుకోవాలి. ఇప్పుడు చర్చి భక్తిహీనమైపోయిన సొసైటీలో ఉంది మధ్యలో. ఇప్పుడు హానోకు ఎలాగైతే దేవునితో నడుస్తూ దేవుని వాక్యం ప్రకటించినాడో భక్తిహీన సమాజానికి, వీళ్ళు చర్చి కూడా ఈ చుట్టూ ఉన్న భక్తిహీన సమాజానికి ఒక హానోకులాగా మినిస్ట్రీ చేయాలి. మన చుట్టూ ఉన్న వారు భక్తిహీనులు, వారు భక్తిహీనులైన పాపులు, వారు భక్తిహీనమైన మాటలు మాట్లాడతారు, వారు భక్తిహీనమైన క్రియలే చేస్తారు. వీరి మధ్యలో ఎలా ఉండాలనంటే మురికి నీటి మధ్యలో ఒక కలవ పువ్వులాగా క్రైస్తవుడు బ్రతకాలి. మురికి నీరు తెల్లగుంటుందా నల్లగుంటుందా? కలవ పువ్వు తెల్లగుంటుందా నల్లగుంటుందా? మాట్లాడరేమండి? తెల్లగా ఉంటుంది. అంటే నల్లటి మురికి నీళ్ళ మధ్య ఒక తెల్లని కలువ పువ్వులాగా బతకవలసింది క్రైస్తవ సంఘం ఈ రోజుల్లో. ఇది మనకు అర్థమైతే మన బాధ్యతలు మనకు తెలుస్తాయి. సరే, 14 అయిపోయింది కదా, మళ్ళీ 15 వరకు మళ్ళీ వస్తే చూడండి, మళ్ళీ ఆ 14, 15 కలిసే ఉంటుంది. 16 వరకు వస్తే వారు తమ దురాశ చెప్పున నడుచుచు, మళ్ళీ 3 ఉంటాయి చూడండి. వారు తమ దురాశ చెప్పును నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారని ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకుతుంది. అమ్మ వింటున్నారా? లాభము నిమిత్తం మనుషులను కొనియాడువారు, సనుగువారు తమ గతిని గురించి నిందించుకునేవారు. వారి నోరు ఏం మాట్లాడుతుందంట? అమ్మా పై మాట హెడ్డింగ్గా పెట్టుకొని కింద 3 మాటలు మనం డివైడ్ చేసేసుకోండి. ఏమండి, వెర్స్ మనకి బ్రేకప్ అయిపోయినట్టు లెక్క. తర్వాత 17 నుంచి తర్వాత 23వ వచనం వరకు, 25వ వచనం వరకు విశ్వాసుల యొక్క ప్రతిస్పందన. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఎలాంటి పరిస్థితుల మధ్య? మనకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడవలసినటువంటి సమయాలలో ఉంటున్నప్పుడు విశ్వాస భ్రష్టులు రహస్యంగా జొరబడి దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగించుకొని దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క అధికారమును విసర్జించి తీర్పు కొరకే సిద్ధపడేటువంటి వారు ఆనాడు ఇశ్రాయేలీల్లాగా, ఆనాడు ఆ దేవదూతల్లాగా, ఆనాడు సదమ గొమొర్రా మనుషుల్లాగా ఇలా బ్రతుకుతూ ఉంటే, అలాగ ఇప్పుడు ఈ విశ్వాస భ్రష్టులు బ్రతుకుతున్నారు గనక వాళ్ళలాగా ఉండక మీరు ఈ విషయాలు గమనించని వాళ్ళు ఎట్లుంటారు? వీళ్ళు ఎవరితో పోల్చవచ్చునంటే ఒక కయ్యూనులాగా, ఒక బిలాములాగా, ఒక కోరహలాగా బ్రతికే వాళ్ళు వీరు. వీళ్ళ యొక్క నైజం ఇలా నిష్ఫలుగానే బ్రతుకుతుంటారు. మనకు చాలా ప్రమాదం కలిగించే వాళ్ళు. వాళ్ళ విషయమే జాగ్రత్త వహించి ఒక హానోకులాగా మనం జీవించాలి అని చెప్పిన తర్వాత భక్తుడు ఇప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించాలి, చాలా మంచి గైడ్లైన్స్ ఉంటాయి. మీరు 17 వచనం నుంచి చూస్తే ఒక్కొక్కటే మీతో చెప్తాను, ఒక్కొక్క గైడ్లైన్ చెప్తాను, వినండి. ముందు 16వ వచనం వారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడి నుంచి మన గురించి. అయితే ప్రియులారా, అమ్మ వింటున్నారా? మొదటేమో 3వ వచనంలో ప్రియులారా వాళ్ళ గురించి చెప్పాను. అయితే ప్రియులారా, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పింది మీరు అర్థం చేసుకున్నాక అయితే ప్రియులారు ఇప్పుడు ఏంటట? అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులు ఉందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులులు పూర్వమందు మీతో చెప్పబడిన మాటలు జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. అంటే మీరు
మత్తయి సువార్త 24వ అధ్యాయం జ్ఞాపకం తెచ్చుకోండి. తర్వాత పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం జ్ఞాపకం తెచ్చుకోండి. తర్వాత అపోస్తుల కార్యం 20వ అధ్యాయం మీరు ఆ పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో ఆ మాటల జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. నేను చెప్పే మాటలు ఏదో ఫ్రెష్గా నా దగ్గర నుంచి వచ్చాయి నేను చెప్పడంలా, ఇదివరకే మన ప్రభు చెప్పినాడు. తర్వాత అపోస్తులు కూడా వీటి గురించి చెప్పారు వీరి విషయమై. కనుక నేనే నాతోనే మొదలవ్వలేదు ఈ సత్యాలు మాట్లాడడం. ఇదివరకే మన ప్రభు అపోస్తులు కూడా పూర్వమంది మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు వాళ్ళ గురించి మరొక డిస్క్రిప్షన్. అట్టివారు ఎవరు ఈ విశ్వాస భ్రష్టులు అంట. మొదటి టైటిల్ ప్రకృతి సంబంధులు. తర్వాత రెండో మాట ఏంటంటే ఆత్మ లేనివారు. మూడో మాట ఏంటో చెప్పండి. మరొక మూడమ్మా, మళ్ళీ ఒక మూడే. అట్టివారు అంటే మన ప్రభువును అపోస్తులు ఎవరి గురించి అయితే మాట్లాడారో వీళ్ళంతా ఈ విశ్వాస భ్రష్టులు ఎట్టివారనంటే వారు ప్రకృతి సంబంధులు, వారు ఆత్మ లేని వారు, వారు విభేదాలు కలిగించేవారు. కాబట్టి మళ్ళీ ప్రియులారా, ఇప్పుడు మీరు ఇలా బతకండి. ఒక్కొక్కటి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. అంటే బిల్డప్ ఇన్ ద స్క్రిప్చర్స్, లేఖనాల్లో మీ జీవితాలు కట్టుకోండి. మనుషులకు అనుభవాలు కాదు, మనుషులు చెప్పేటువంటి ఇవ్వండి కాకమ్మ కథలు కానే కాదు, స్క్రిప్చర్ మీద మీ జీవితాన్ని కట్టుకోండి. ఒకటి. నెంబర్ 2, రెండోది ఏమన్నాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ సహాయంతో అని కూడా మనం దీన్ని చదువుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎఫెసీ 6:18 దీన్ని కలిపి చదువుకోండి. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు కలిపి చదువుకుంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం తెలుస్తుంది. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టచ్చు. అంటే ఆయన రాకడ కొరకు మీరు కనిపెట్టుకుని బ్రతకండి. తర్వాత దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండడం అంటే ఇలా చెప్తాను వినండి. సూర్యరశ్మి పడతా ఉంది, దాన్ని ఆపగలం ఎవరైనా? ఆపగలమా? ఆపలే. కానీ సూర్యరశ్మి పడకుండా ఎక్కడ దాక్కోగలమా? దాక్కోవచ్చు. దేవుని ప్రేమ ఒక సూర్యరశ్మి లాంటిది, అందులో నిలిచి ఉండండి. ఇందులో పారిపోయి ఎక్కడో దేవుని ప్రేమకు దూరంగా మీరు దాక్కోకండి. చాలామంది బిలీవర్స్ ఎట్లా చేస్తారంటే మా దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంటారు, మేము దేవుని ప్రేమిస్తున్నామంటారు. కానీ ఆ ప్రేమలో బ్రతకడం చేత కాక ఆ ప్రేమకు దూరంగా బతికే ప్రయత్నం చేస్తుంటారు. నేను అందుకన్నా సూర్యరశ్మిని ఆపలేరు. కానీ వీళ్ళు సూర్యరశ్మిని తగలకుండా మాత్రం ఎక్కడో దాక్కుని ఉండిపోగలరు వీళ్ళు. ఈరోజు చాలామంది బిలీవర్స్ అట్లా తయారవుతున్న దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం. బాబు మీ స్పందన ఎట్లుండాలి అన్నాడు. ఎన్నొచ్చాయి ఇప్పుడు చెప్పండి, లెక్క చెప్పమ్మా జాయ్సీ. ఎన్నొచ్చినాయి? మొదటి మాట అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. 1. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 2. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనచ్చు. 3. దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకోండి. 4. సందేహపడు వారి మీద కనికరం చూపండి. 5. అంటే మీతో ఉన్న పరిశుద్ధులు అందరూ గట్టి విశ్వాసములు ఉండరు. వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి వారు వింటున్న విషయాల మీద కూడా వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళు పొందిన రక్షణ మీద కూడా వాళ్ళకు కొన్నిసార్లు అనుమానాలు ఉంటాయి. మీరు ఏం చేయాలి? వారికంటే వారి మీద కనికరపడంటే ఎంత చెప్పినా కానీ నీకు అన్నీ అనుమానమే, నీదంత అవిశ్వాసమే అని చెప్పి ఇంకా కృంగదీసేయకండి. ఆ సందేహపడే వారి మీద కొంచెం కనికరం చూపండి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని ఇవన్నీ ధ్యానం చేస్తే మరొక ప్రసంగాలు అవుతాయి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని రక్షించండి. తర్వాత శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని మీరేం చేయండి? కరుణించండి. ఇవన్నీ ఏంటనంటే ఇవి బిలీవర్స్ యొక్క ప్రతిస్పందన. ఇలాంటి విశ్వాస భ్రష్టులు ఉన్న లోకంలో, సంఘములో, సమాజంలో దేవుని పిల్లలంగా మన ప్రతిస్పందన ఇలాగ మనం బిల్డప్. ఇవన్నీ రాసుకొని దీని మీద మీరు వాక్యములో కట్టుకోవడం అంటే ఏంటి, ఆత్మలో ప్రార్థన చేయటం అంటే ఏమిటి, తర్వాత యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకోవడం అంటే ఏంటి, ఆయన ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఏంటి, సందేహపడి వారి మీద కనికరపడడం అంటే ఎట్లా, అగ్నిలోంచి లాగినట్టు కొందరు లాగడం అంటే ఎట్లా, డాగుపడిన అంగంటే అపవిత్రమైన ప్రవర్తన లేకుండా పవిత్రమైన ప్రవర్తనతో బ్రతకడం అంటే ఎట్లా అనేది అవి రాసుకొని దాని మీద బైబిల్ స్టడీ మీరు చేయగలిగితే ఈ తలంపులన్నీ మనకెంతో ఉపయోగపడతాయి. ఇంత మట్టుకు చాలు. తర్వాత 24, 25 వచనాలు ఇవి కంప్లీట్గా బెనిడిక్షన్.
ఇవి కంఫర్ట్తో కూడినటువంటి బెనెడిక్షన్. డాక్సాలజీ ఇది చివరగా పలికినటువంటి థియాలజీ ఆఫ్ బెనెడిక్షన్ ఇక్కడ ఉంది. డాక్సాలజీ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యం, అధికారం యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునగాక. ఇందులో మళ్ళీ తండ్రి అయిన దేవుని గురించిన సంగతులు ఉన్నాయి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు ద్వారా మనకు అల్టిమేట్గా దొరికే భాగ్యం కూడా ఇందులో రాసి ఉంది. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, ఎవరు మనల్ని కాపాడేవారు తొట్టిల్లకుండా? మనం తొట్టుపాటు పడ్డమని సర్వసాధారణమే. తొట్టెళ్ళకుండా కాపాడేది ఎవరు? దేవుడు. తర్వాత తన మహిమ ఆనందంగా నిర్దోషి నిలబెట్టేవాడు, అంటే స్థిరపరిచి నిలబెట్టేవాడెవడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఏమండి అటువంటి దేవునికి దేవుడే. అటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఏం కలగాలట? మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును ఎప్పుడును సర్వయుగములు ఆయనకే మహిమ కలుగునుగాక. అల్టిమేట్గా మనందరి ద్వారా ఎవరికి రావాలి మహిమ? దేవునికే రావాలి. ఆ దిశగా బతకడం మనకు చేత కావాలి. నేను నాకు వచ్చిన సమయం ఉపయోగించుకోవడం కానీ, నాకు దొరికిన సంపద ఖర్చు చేయటం కానీ, దేవుడు నాకు ఇచ్చిన సంసార జీవితంలో బ్రతకడం కానీ, దేవుడు నాకు ఇచ్చిన సంఘములో జీవించడం కానీ, దేవుడు నన్ను ఉంచిన సమాజంలో జీవించడం కానీ, అల్టిమేట్గా అన్నిటి ద్వారా చెప్పండి ఆయనకి ఏమి రావాలట? మహిమ రావాలి. నేను ఆయనకు మహిమ తీసుకొని రానప్పుడు నా జీవితం అది నిష్ఫలమైపోయినట్టు లెక్కని ఎంచుకోవడం చేత. ఇప్పుడు ఈ పత్రిక చదవండి, మీకు అర్థమైపోతే సుధాకరని అడుక్కోండి. ఈ మూడు విడగొట్టడం వచ్చేస్తే ఈ పత్రిక వచ్చేసినట్టేనండి. మీరు కొంచెం మనసు పెట్టి ప్రతి దాని గురించి మూడు విడగొట్టండి. వారు అంటే ఆ వెనకాల వారు, వీరు అంటే అప్పుడున్నవారు, ఇప్పుడు వీరులతో ఇప్పుడున్నటువంటి వారిని చూసుకుంటే అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసండి? భక్తిలో భక్తి చేస్తున్నామని కలిసిపోయి విశ్వాస భ్రష్టులైనటువంటి వారి వలన సంఘానికి ఎంతో అపకీర్తి, దేవునికి ఎంతో అవమానం, వారి కుటుంబాలకు సంఘానికి కూడా ఎంతో కీడు. అందుచేతని సంఘములో ఉన్నటువంటి వారు ఎవరు విశ్వాస భ్రష్టులు అవ్వకుండా వాళ్ళ మాట, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క నడవడిక, ప్రవర్తన మీద ఎప్పుడప్పుడు మనం గమనించుకొని మనం ఒకరికొకరం కావలి వారమై కాచుకొని మనం బ్రతుకుదాం. నీకు ఎవరో వాచ్మెన్ ఉండాలి, వారి కనుసన్నల్లో నీ భక్తి చేయి. నువ్వు మరొకరు వాచ్మెన్గా పనిచేయి. దేవుడు మనల్ని కావలివారుగా నియమించాడు. నువ్వు ఎవరిని వాచ్ చేస్తుంటావు అంటే నువ్వు చెప్పగలగాలి, నాతో కలిసి కూర్చుంటున్న ఈ సిస్టర్, నా సిస్టర్ని ప్రభువులు ఎట్లుంటున్నారని ఎప్పుడు వాచ్ చేస్తుంటాను, ప్రార్థన చేస్తుంటాను మనసు వచ్చేయాలి. అలాగే బ్రదర్స్ కూడా మీరు వాచ్మెన్ కదా, మీరు ఎవరికి వాచ్ చేస్తున్నారంటే పలానా వ్యక్తిని మనసులో పెట్టుకొని వాళ్ళు వాచ్ చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రభువులో వాళ్ళు బాగుండాలని నేను ఆశపడుతుంటాను అనేటువంటి ఆత్మ సంబంధమైన ఈ మంచి ఆశ మనం కలిగి ఉంటే మన మధ్య విశ్వాస భ్రష్టత్వం అనే దానికి చోటే లేకుండా మనం మన సంఘాన్ని, దాని పవిత్రతను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అట్టి దీవెన మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.